ఏమైనా బ్రేక్‌ఫాస్ట్ అంటేనే దోస. కానీ దోస చేసుకోవాలంటే గనక ముందు నానబెట్టుకోవడం, రుబ్బుకోవడం, అది ఫర్మెంట్ అయ్యేంత వరకు ఉండడం, కొన్ని గంటలు వెయిట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఇలా కాకుండా మీరు ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో ఈజీ దోసను తయారు చేసుకునే విధానం చెప్తా అన్నారు కదా! ఇన్స్టెంట్ దోశ. హ్మ్. అందరి ఇళ్లలో గోధుమ రవ్వ ఉంటుంది. హ్మ్. మనం తెల్ల గోధుమ రవ్వ పాలిష్ పట్టింది వాడకూడదు. ఎర్ర గోధుమ రవ్వ, జవ గోధుమ రవ్వ వాడాలి. ఓకే. అదైతే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండి హ్మ్. దాంట్లో ఉన్న గ్లూటెన్ ఏదైనా కొద్దిగా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఓకే. అప్పటికప్పుడు పిండి గ్రైండ్ చేసేసుకుని హ్మ్. వేసేస్తే దోశలు చాలా బాగుంటాయి. అసలు మెయిన్ అందరికీ పూర్వం రోజు నుంచి ప్రధాన ఆహారాలు బియ్యము, గోధుమలే. హ్మ్. ఈ రెండిటిని దోశలు వాడటానికి వాడేవారు. ముందు చేసుకుంటారు, కానీ ఇది ఇన్స్టెంట్ కాబట్టి చాలా ఈజీ ఈ రోజుల్లో. అప్పటికప్పుడు చుట్టాలు వచ్చిన సడన్గా చేసి పెట్టాలంటే చాలా ఈజీ అనమాట. ఓకే. అలాంటి దోశలు ఎలా పోయాలో చూడండి. ఈజీ దోశ, ఈజీ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి ½ కప్,